నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. ఇందులోని 36వ శ్లోకం. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతతా శక్యః అవాప్తుం ఉపాయతః. అసంయతాత్మన అదుపులేని మనస్సు కలవానిచే యోగ సిద్ధి దుష్ప్రాప లభించడం చాలా కష్టము ఇతి అని మే మతి నా అభిప్రాయము తు కానీ వశ్యాత్మన అధీనంలో ఉన్న మనస్సు కలవానిచే యతత నిరంతరము ప్రయత్నించడం వల్ల ఉపాయత సరైన ఉపాయం ద్వారా మార్గం ద్వారా అవాప్తుం పొందుటకు శక్య సాధ్యమే. మనస్సు వశంలో లేని పురుషునకు యోగసిద్ధి కలగటం అనేటువంటిది చాలా కష్టం. కానీ మనస్సు వశం అందున్నటువంటి ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజంగా యోగసిద్ధిని పొందటం సాధ్యమే అని నా అభిప్రాయం అంటూ పరమాత్మ ఇక్కడ చెబుతున్నారు. ఎవరి మనస్సు అయితే వారి అదుపులో ఉండదో అలాంటి వారికి యోగసిద్ధి లభించడం చాలా కష్టము అనేటువంటిది నా నిశ్చిత అభిప్రాయం. కానీ మనస్సును తమ అధీనంలో ఉంచుకొని సరి అయినటువంటి ఉపాయాల ద్వారా నిరంతరం ప్రయత్నించే వారికి మాత్రం ఈ యోగసిద్ధి ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని చెప్తున్నారు పరమాత్మ. ఈ శ్లోకం సెల్ఫ్ మాస్టరీ మరియు ప్రాసెస్ అంటే సరైన మార్గం యొక్క ఇంపార్టెన్స్ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. నేటి కాలానికి దీనిని అన్వయించుకుంటే మనస్సును అదుపులో ఉంచుకోవడం ఎందుకు ముఖ్యం ఒక ప్రశ్న వేసుకుందాం. అసంయతాత్మ అంటే వ్యవస్థీకృతం కానటువంటి మనస్సుపై కంట్రోల్ లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా ఎన్ని వనరులు ఉన్నా విజయం సాధించడం కష్టం. ఇది వాళ్ళ ఇంపల్స్ కంట్రోల్ అంటే ఆవేశాన్ని కోరికలను అదుపులో చేసుకోలేకపోవడం అదనమాట సమస్యకు అద్దం పడుతుంది. ఇంపల్స్ కంట్రోల్. ఉపాయత అంటే సరైన వ్యూహం స్ట్రాటజీస్ ఉండాలి. కేవలం కష్టపడటం మాత్రమే సరిపోదు. సరైన పద్ధతి లేదా ఒక సిస్టమ్ ఒక ప్రొసీజర్ ఉండాలి. ఒక విద్యార్థి లేదా ఒక ప్రొఫెషనల్ కేవలం నేను చదవాలి పని చేయాలి అనుకుంటే సరిపోదు. డిస్ట్రాక్షన్స్ని ఎట్లా దూరం పెట్టాలి, సమయాన్ని ఎట్లా నిర్వహించుకోవాలి, టైం మేనేజ్మెంట్ ఎట్లా అనేటువంటి ఉపాయం తెలియాలి. కృష్ణ పరమాత్మ ఇక్కడ శక్య అవాప్తుం అంటే సాధ్యమే. శక్య అవాప్తుం దానిని పొందటం సాధ్యమే అని చెప్తున్నారు. అర్జునుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాడనమాట. మనస్సును గెలవడం కష్టమే కావచ్చు కానీ సరి అయిన పద్ధతిలో ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా సాధ్యమే అని పరమాత్మ ఇక్కడ భరోసా ఇస్తున్నారు. ఈ శ్లోకం విన్న తర్వాత అర్జునుల వారికి ఒక సందేహం వచ్చింది. ఒకవేళ ఒకడు శ్రద్ధతోనే ప్రయత్నం ప్రారంభించాడు కానీ అంటూ మొదలుపెట్టాడు. ఆ శ్లోకాలు రేపు చూద్దాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.